Chemicyanide, another important topic in pericyclic reactions, because pericyclic reactions lo each and every topic very important, because pericyclic reactions lo ఉన్న reactions అన్ని మిగిలిన నేమ్డ్ రియాక్షన్ మెకానిజమ్స్లో అనే ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి చెప్తాను. ఫస్ట్ మనకు వచ్చేసి ఇటాట్స్ రియాక్షన్ ఉంది. ఇటాట్స్ రియాక్షన్లో మనకు వచ్చేసి ఆల్డరీన్ ప్లస్ 2,3 రీఅరేంజ్మెంట్ అనేది జరిగితే మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇది వచ్చి పెరిసైక్లిక్ రియాక్షన్ అనేది ఉంటుంది. మనకి ఫిషర్ ఇండోల్ సింథసిస్ ఉంటుంది. ఫిషర్ ఇండోల్లో వచ్చేసి 3,3 రీఅరేంజ్మెంట్ జరిగితే మనకు వచ్చేసి ఇండోల్ అనేది ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సెలీనియం డయాక్సైడ్ వచ్చేసి మనకి ఎలైలిక్ హైడ్రోజన్ని ఆక్సిడేషన్ చేయడానికి మనకి ఏం ఫామ్ అవ్వాలంటే ఆల్డరీన్ ప్లస్ 2,3 రీఅరేంజ్మెంట్ జరిగితేనే మనకి వచ్చేసి ఎలైలిక్ ఆల్కహాల్స్ అనే ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్గా ఈ స్నేటాట్స్ రియాక్షన్ ఫిషర్ ఇండోల్ సింథసిస్ కానీ సెలీనియం డయాక్సైడ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఎలైలిక్ హైడ్రోజన్ చేయాలంటే మనకి వీటన్నిటిలో పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేవి మనకి యూజ్ అయినాయి. ఇంకేమి చేయం, ఓన్లీ పెరిసైక్లిక్ రియాక్షన్స్. ఎలక్ట్రాన్స్ అనేది హోమోకి ఇవ్వటం, హోమోలూమో మధ్య ఎలక్ట్రాన్ అనేది సైక్లోయిడేషన్ జరుగుతుంది. సో పెరిసైక్లిక్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మిగిలిన అన్ని రియాక్షన్స్కి వెరీ ఇంటర్లింక్డ్గా ఉంటుంది. మ్యాక్సిమం నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా పెరిసైక్లిక్ రియాక్షన్స్ ద్వారానే మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ 3 రియాక్షన్స్ అనేవి చెప్పాను. చాలా రియాక్షన్స్ మనం పెరిసైక్లిక్ రియాక్షన్స్ యూజ్ చేసి సైక్లోయిడేషన్ యూజ్ చేసి ప్రొడక్ట్ అనేది డిటెక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవాళ కొత్తది వచ్చేసి ఇప్పుడు దాకా మనం వచ్చేసి 4+2 చూసాము. 4+2 చేస్తే మనకి ఏమి ఫామ్ అయ్యింది, మనకు వచ్చేసి సైక్లోహెక్సేన్ అనేది ఫామ్ అయింది. అంటే 6 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. ఇలా ఎలక్ట్రాన్స్ అనేది ఇస్తే 2+2 ఫామ్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది, కీటీన్స్తో చేస్తే మనకు వచ్చేసి సైక్లోబ్యూటేన్ రింగ్ అంటే ఇది 4 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. 6 మెంబర్డ్ రింగ్, ఇది వచ్చి 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే 6 మెంబర్డ్ ఉంది, ఇక్కడ అరోమేట్ ట్రాన్సిషన్ స్టేట్ ఉంది, 4 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అయింది. 2+2తో చేస్తే ఐదర్ థర్మల్ కానీ ఫోటోకెమికల్ చేస్తే మనకి 4 మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది. అదే 1,3 చేస్తే మనకు వచ్చేసి 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. 1,3 దాంతో సైక్లోయిడేషన్ చేస్తే మనకి 5 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. దాంట్లో ఫామ్ అవడానికి మనకి సపోజ్గా థర్మల్ 2+2లో మనకి డైఎనోఫైల్స్గా ఏం యాక్ట్ చేస్తాయి అని చెప్పాము, మనము కీటీన్స్ అనేవి యాక్ట్ చేస్తాయి అని చెప్పాము. కీటీన్స్ అండ్ ఐసోసైనేట్స్ అనేవి మనకి ఏంది డైఎనోఫైల్స్గా యాక్ట్ చేసింది థర్మల్ 2+2 సైక్లోయిడేషన్. అలాగే 1+3 సైక్లోయిడేషన్లో మనకి ఎటువంటి రియాక్టెంట్స్ అనేవి యూజ్ చేస్తాం, ఎటువంటి కాంపౌండ్ మధ్య సైక్లోయిడేషన్ జరుగుతుందో చూద్దాం. థర్మల్లో అయితే కీటీన్స్ అండ్ ఐసోసైనేట్స్తో అనేది జరిగింది. ఇప్పుడు 1,3 డైపోలార్ సైక్లోయిడేషన్లో ఏ కాంపౌండ్స్ యూజ్ చేస్తామో, ఏ కాంపౌండ్ యూజ్ చేసి 5 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుందో చూద్దాం. అండ్ 1,3 డైపోలార్ సైక్లోయిడేషన్లో మెయిన్గా వచ్చేసి వీటిని యూజ్ చేస్తాం. నైట్రైల్ ఆక్సైడ్స్, నైట్రోన్స్, ఎజోమిథైన్ ఇలిడ్స్, ఎజైడ్స్, నైట్రో కాంపౌండ్స్ ఉండవు. ఇక్కడ 1,3 అనేది మనము 1,3 అనేది ఎందుకు అంటున్నామంటే సపోజ్ ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది ఉంది కాబట్టి ఇది ఇట్లా ఇస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో 1, 2, 3 పొజిషన్లో పోలార్స్ అంటే ఏంటి, పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది కాబట్టి 1, 2, 3 పొజిషన్లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ 1, 2, 3 మధ్య మాత్రమే 1, 3 ఆటమ్స్ మధ్య మాత్రమే సైక్లోయిడేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడున్న ఎలక్ట్రాన్స్ వాటి యొక్క హోమోగా అండ్ లూమోగా యాక్ట్ చేస్తాయి కాబట్టి 1,3 డైపోలార్ సైక్లోయిడేషన్ అంటాము. 1,3 డైపోలార్ నైట్రైల్ ఆక్సైడ్, నైట్రోన్స్, ఎజోమిథైన్ ఇలిడ్స్ ఇవన్నీ డైరెక్ట్గా ఇస్తే మనం ఈజీగా చేయొచ్చు. సపోజ్ డైరెక్ట్గా ఇట్లా నైట్రైల్ ఆక్సైడ్ ఇస్తారు. నైట్రైల్ ఆక్సైడ్ అనేది ఇలా ఇచ్చారంటే మనం ఒక ఆల్కిన్ అనేది ఇస్తారు. ఆల్కిన్ ఇస్తే ఆక్సిజన్ దగ్గర ఉన్న ఆక్సిజన్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ దీనికి ఇలా ఇచ్చింది. అండ్ ఆల్కిన్ ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చి ఇక్కడ ఏంది 1, 3 ఆటమ్స్ మధ్య మాత్రమే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇవ్వటం కానీ ఎలక్ట్రాన్స్ తీసుకోవటం కానీ 1, 3 ఆటమ్స్ మాత్రమే ఇస్తున్నాయి ఇక్కడ. సో 1, 3 డైపోలార్ సైక్లోయిడేషన్. 1, 3 ఎలక్ట్రాన్స్ ఇలా ఇచ్చి మనకు 5 మెంబర్ రింగ్ ఇలా ఫామ్ అయ్యింది. ఇదంతా బాగానే ఉంది. నైట్రల్ ఆక్సైడ్ ఇచ్చి ఆల్కిన్తో చేసి ఇది బాగానే ఉంది. నైట్రల్ ఆక్సైడ్ ఇస్తే చేసాం. సపోజ్ నైట్రల్ ఆక్సైడ్ ఇవ్వకుండా సపోజ్ ఇలా ఇస్తారు,
నైట్రోమీథాన్ ఫినాల్ ఐసోసైనేట్ ఆల్కిన్ అనేది ఇచ్చారు. దీని నుంచి మనం సైక్లోయిడేషన్ ఎలా చేస్తాము? ఆల్కిన్ డైనోఫైల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ 1,3 ఎలక్ట్రాన్ సిస్టమ్ అనేది ఎక్కడుంది? లేదు. 1,3 డైపోలార్ సిస్టమ్ అనేది ఎక్కడుంది? లేదు. సో ఇక్కడ ఇవన్నీ రావాలంటే డైరెక్ట్గా అనేది మ్యాక్సిమం ఇవ్వరు. డైరెక్ట్గా కాకుండా వీటి నైట్రైల్ ఆక్సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం చూద్దాం. ఫస్ట్ నైట్రైల్ ఆక్సైడ్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాక్సిమం ఈ 2 కండిషన్స్ నుంచే ఇస్తారు. నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా రిఫరెన్స్ బుక్స్ క్వశ్చన్సే ఉంటాయి. రిఫరెన్స్ బుక్స్ నుంచే మ్యాక్సిమం నేను ఇస్తాను. మ్యాక్సిమం జూఫిల్, క్యారెక్టర్స్, క్లైడన్ నుంచే నేను ఇస్తాను. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అన్నిట్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగింది ఇది వచ్చేసి ప్రైమరీ నైట్రోమీథేన్. దీన్ని ప్రైమరీ నైట్రోమీథేన్ కావాలి. నైట్రోమీథేన్ ప్రైమరీ అనే కావాలి మనకి. ప్రైమరీ నైట్రోమీథేన్ని ఫినైల్ ఐసోసైనేట్తో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే నైట్రైల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయ్యింది. ఇట్లా ఫామ్ అవుతుంది. నైట్రైల్ ఆక్సైడ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం రియాక్షన్. ఫస్ట్ ఇప్పుడు ఒక రియాక్షన్ మెకానిజం నేర్చుకుంటున్నామంటే ఓన్లీ దానికే కదా, ఆ రియాక్షన్ మెకానిజం నుంచి మనం ఏ ఎలక్ట్రాన్ ఎక్కడ ఇస్తున్నాము, యారో మార్క్స్ ఎలా మనం డ్రా చేస్తున్నాము, దాన్ని బట్టి కూడా మనం ఈజీగా ఇంకో రియాక్షన్స్ అనేవి ఈజీగా చేస్తూ ఉంటాం. ఇలా రియాక్షన్ మెకానిజం వల్ల మనకి ఏంటంటే ఏ కాంపౌండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, దేన్ని రియాక్ట్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ నైట్రోమీథేన్ అనేది ఉంది, ఇక్కడ ఫినైల్ ఐసోసైనేట్ ఉంది. ఇక్కడ ఫినైల్ ఐసోసైనేట్లో ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్ ఏది? కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్. సో ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ మైనస్ ఛార్జ్ అనేది మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఈ మైనస్ ఛార్జ్ ఆక్సిజన్ మీద ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్. కార్బన్కి ఎలక్ట్రాన్ ఇస్తే మనకి ఆక్సిజన్ మనకి ఛార్జ్ అనేది ఇలా వచ్చింది. ఆక్సిజన్ అనేది దాని నుంచి ఎలక్ట్రాన్ కార్బన్కి ఇచ్చి నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. ఈ నైట్రోజన్ వచ్చేసి ఈ ఎసిడిక్ ప్రోటాన్ నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ అనేది ఫస్ట్ ఏంది? ఇక్కడ సపోజ్ ఈ ఎలక్ట్రాన్ ఇది దేన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది? ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. నైట్రోజన్ పక్కన ఉన్న ఇవి మోర్ ఎసిడిక్ ప్రోటాన్స్ అనేవి అవుతాయి. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది. వాటి పక్కన ఉన్న ఎసిడిక్స్ ఈజీగా H+ అనేది ఈజీగా అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గేది కాబట్టి అవి లూజ్లీ బౌండ్ అయి ఉంటాయి కాబట్టి మోర్ ఎసిడిక్ ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పక్కనే ఉన్నాయి కాబట్టి మోర్ ఎసిడిక్ ప్రోటాన్స్ అంటాం. ఈ నైట్రోజన్ అనేది ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఈ ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చి అండ్ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ నైట్రోజన్ అండ్ లోన్ పేర్ మళ్ళీ అగైన్ ఇంకొక ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్కి ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి రియాక్షన్ అనేది నేను ఎట్లా ఇస్తున్నాను, ఎటు నుంచి ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతుందో కూడా మనకు తెలియాలి. ఇలా మనం న్యూమరస్ రియాక్షన్స్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఎట్లా ఆక్సిజన్ కార్బన్ దగ్గరికి రియాక్ట్ అయింది అలా అనుకుంటే కుదరదు, అంతా బై హార్ట్ చేస్తే. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఫస్ట్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బన్ మీద రియాక్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఎక్కడ రియాక్ట్ అవుతుంది? ఈ నైట్రోజన్ అనేది ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇంకో అనదర్ ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని మనకి నైట్రైల్ ఆక్సైడ్ అండ్ ఎన్లిన్గా బయటకు వస్తుంది, CO2 అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనకి నైట్రైల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చేసి ఆల్డిహైడ్ హైడ్రోక్సైల్ ఎమిన్తో రియాక్ట్ అయితే మనకి ఏమవుతుంది? ఆల్డాక్సైమ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆల్డాక్సైమ్సే కావాలి మనకి. కీటోన్తో రియాక్ట్ అయితే కీటోక్సైమ్స్ అంటాయి. దీన్ని వచ్చేసి మనం కీటోక్సైమ్ అంటాము. బట్ మన కీటోక్సైమ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది, ఆల్డాక్సైమ్ యూజ్ అవుతుంది. ఆల్డాక్సైమ్ మనం క్లోరిన్ అండ్ ఎమిన్ బేస్ ఆర్ సోడియం హైపోక్లోరైడ్తో రియాక్ట్ చేసి మన నైట్రైల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆల్డాక్సైమ్ మనం ఈజీగా తెలిసి ఎట్లా ఫామ్ అవుతుందో. అంటే క్లోరిన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్స్ అండ్ నైట్రోజన్కి ఇచ్చి క్లోరిన్ మీద ఏమవుతుంది? క్లోరినేషన్ అనేది జరిగింది కార్బన్ మీద. అండ్ ఎక్స్పెల్ అయిపోయిన క్లోరైడ్ అయన్ని ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చి ఇలా వేస్తుంది ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే గామా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఆల్ఫా బీటా గామా ఉంది, గామా మీద క్లోరైడ్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, HClగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నైట్రోజన్ అనేది దాని ఎలక్ట్రాన్స్ కార్బన్కి ఇచ్చి Cl- వెళ్ళిపోతుంది. ఇక్కడ బేస్ వచ్చి ఇక్కడ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, -HClగా ఉంది. నైట్రైల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఈ 2 అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ నైట్రోమీథేన్స్ ఆర్ ప్రైమరీ నైట్రో కాంపౌండ్స్ ఐసోసైనేట్తో రియాక్ట్ అయితే మనకి నైట్రైల్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఆల్డాక్సైమ్స్ క్లోరినేషన్ ఆర్ సోడియం హైపోక్లోరైడ్తో రియాక్ట్ అయితే మనకి నైట్రైల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నైట్రైల్ ఆక్సైడ్ ఉంది, నైట్రైల్ ఆక్సైడ్ ఆల్కిన్ చేస్తే మనకు 5 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. ఈ 5 మెంబర్ రింగ్ని మనకి హెట్రో కాంపౌండ్స్ లేకుండా ఈ నైట్రోజన్ రిమూవ్ చేయడానికి మనం ఏంటంటే ఫస్ట్ నికిల్, జింక్ ఎసిటిక్ యాసిడ్ అండ్ లిథియం అల్యూమినేట్ ఇవన్నీ ఏంది? రెడ్యూసింగ్ ఏజెంట్స్.
ఇవన్నీ రెడ్యూస్ చేసి మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడ 1,3 పొజిషన్లో మనకి ఆల్కహాల్ ఎమిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 టైం చేస్తే మనకి ఇక్కడ ఈమీన్ అండ్ ఆల్కహాల్ ఉంది, ఇంకో టైం చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇంకో హెచ్ వస్తుంది, ఇక్కడ హెచ్ అనేది వస్తుంది. సో ఆల్కహాల్ అండ్ ఇమీన్స్ అనేవి ఫామ్ అవుతాయి 1 టైం చేసి. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏంటంటే ఇమీన్స్ ఆన్ హైడ్రాలసిస్ చేస్తే మనకి ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బోత్ని హైడ్రాలసిస్ అనేది చేస్తే మనకి కీటోన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీన్స్ ఆన్ హైడ్రాలసిస్ ఏమవుతుంది, ఆల్డిహైడ్స్. ఆల్డాక్సైమ్స్ ఆర్ కీటాక్సైమ్స్ ఆన్ హైడ్రాలసిస్ చేసిన మనకి ఆల్డిహైడ్స్ అని కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు అండర్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, థర్డ్ పొజిషన్ బీటా హైడ్రాక్సీ కీటోన్స్ అనేది ఉంటుంది. బీటా హైడ్రాక్సీ కీటోన్స్ ఇది బాగా రిమైండ్ చేసుకోండి. ఇక్కడ వితౌట్ హైడ్రాలసిస్ అయితే మనకి 1,3 పొజిషన్లో ఎమీన్ అండ్ ఆల్కహాల్సే ఫామ్ అవుతాయి. అండ్ ఇది వెరీ వెరీ విత్ అండర్ హైడ్రాలసిస్ అయితే మాత్రమే ఎమీన్స్ కన్వర్ట్ టు కార్బోనైల్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపౌండ్ అనేది ఇచ్చారు. మనకి నైట్రల్ ఆక్సైడ్ అనేది లేదు, మనం ఆల్రెడీ చూసాం. ఇది వచ్చి ప్రైమరీ నైట్రోమిథేన్ ఫినైల్ ఐసోసైనేట్తో చేస్తే మనకి ఏమవుతుంది, నైట్రల్ ఆక్సైడ్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, 5 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. స్టీరియో స్పెసిఫిక్ ఇక్కడ మీథేన్ అనేది ఉంది, 5 మెంబర్ రింగ్ ఫామ్ అయింది. ఇక్కడ అగైన్ మనకి ఐసోసైనేట్ గ్రూప్ అనేది ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి ఎరైల్ గ్రూప్, ఐసోసైనేట్ గ్రూప్ ఉంది. అగైన్ మళ్ళీ O- ప్లస్ CO2 ఇక్కడ వచ్చేసి ఇక్కడ 5 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 5 మెంబర్ రింగ్. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఆల్డాక్సైమ్స్ ఉన్నాయి. ఇవి ఆల్డాక్సైమ్ సోడియం హైపోక్లోరైడ్తో ఫామ్ అయితే నేనేం చెప్పాను, మనకి నైట్రైల్ ఆక్సైడ్స్, బాండ్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 5 6 OMEM PHCO2 అనేది ఫామ్ అవుతుంది. ఇలా కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రైమరీ నైట్రోమీథేన్ అండ్ ఆల్కిన్ సిస్టమ్తో అయితే ఫినైల్ ఐసోసైనేట్ 5 మెంబర్ రింగ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా 5 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ వచ్చేసి రింగ్ జంక్షన్ దగ్గర ఎప్పుడైనా సిస్ కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి 6 మెంబర్ రింగ్ 1 2 3 4 5 6 మెంబర్ రింగ్ అండ్ 5 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అయ్యింది. సోడియం హైపోక్లోరైడ్ అండ్ ఆల్డాక్సైమ్స్ సోడియం హైపోక్లోరైడ్తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అయింది, 5 మెంబర్ రింగ్ అయింది. ఇది వచ్చేసి వీటిని నార్మల్గా ఇంకో బాండ్ అయితే ఆక్సిజన్స్ అంటాం. ఓకే, ప్రైమరీ నైట్రో కాంపౌండ్స్ ఇది. అండ్ దీస్ ఆర్ అబౌట్ ద నైట్రైల్ ఆక్సైడ్. నైట్రైల్ ఆక్సైడ్స్ని రెడ్యూసింగ్ ఏజెంట్ యూస్ చేస్తే ఎట్లా చేయాలి, అండర్ హైడ్రోలసిస్ కండిషన్లో ఏ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ వాటిని ఏ కండిషన్స్ ఏ జనరల్ రియాక్షన్స్లో అడుగుతారు. ఇట్లా క్వశ్చన్స్ అడిగితే నైట్రైల్ ఆక్సైడ్ ఎలా డెడ్యూస్ చేయాలనేది చూసాం, ఏ కండిషన్స్లో. దీస్ ఆర్ ద 1,3 డైపోలర్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.